మెగాస్టార్ చిరంజీవి గారు ఎంకరేజ్మెంట్ ఇస్తే యువ హీరోలు మాత్రమే కాదు యువ క్రికెటర్లు కూడా తుక్కు రేగొట్టేస్తారు అంతే. ఈ నగ్న సత్యం మళ్ళీ మరొకసారి నిరూపితం అయింది. కొద్ది రోజుల క్రితం చిరంజీవి గారు ఇండియా పాకిస్తాన్ క్రికెట్ మ్యాచ్ చూసే నిమిత్తం దుబాయ్ వెళ్లిన విషయం తెలిసిందే. అప్పుడు మన యువ క్రికెటర్లు అభిషేక్ శర్మ, తిలక్ వర్మ చిరంజీవి గారి ప్రక్కకు వచ్చి కూర్చున్నప్పుడు చిరంజీవి గారు ఆప్యాయంగా అభిషేక్ శర్మ భుజంపై చెయ్యి వేసి థమ్స్ అప్ సిగ్నల్ ఇవ్వడాన్ని మనం ఈ పిక్చర్లో చూడవచ్చు. చిరు చెయ్యేస్తే చిరిగి చిరిగి చాట్ అయిపోద్ది అని రాఘవ లారెన్స్ గతంలోనే పాడినట్లుగా అభిషేక్ శర్మ చింపేశాడంతే. ఐపీఎల్ టోర్నీలో భాగంగా అభిషేక్ శర్మ పంజాబ్తో జరిగిన మ్యాచ్లో 55 బంతులకు ఏకంగా 141 పరుగులు చేసి విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడాడు. ఈ దెబ్బతో ఐపీఎల్ హిస్టరీలోనే సన్ రైజర్స్ టీం తరఫున ఇండివిజువల్గా టాప్ స్కోరర్గా నిలిచాడు అభిషేక్. చిరంజీవి గారు తన భుజం మీద ఆప్యాయంగా చేతులు వేసిన కొద్ది రోజుల్లోనే అభిషేక్ ఈ చారిత్రాత్మక ఇన్నింగ్స్ ఆడడం విశేషం. సరే, ఈ విషయం అలా ఉంచితే మ్యాచ్ ప్రారంభం కావడానికి ముందు ఎవడ యాంటీ ఫ్యాన్ నిక్కర్ నారాయణ గారు ఈ పిక్చర్ అండ్ క్యాప్షన్ పోస్ట్ చేశాడు. బోర్ కొడుతుంది, సరదాగా వీళ్ళ ఇద్దరిని తొక్కి డాష్ డాష్ అంటూ బూతు పదం వాడాడు. మ్యాచ్ పూర్తయ్యేసరికి సదరు యాంటీ ఫ్యాన్స్ పై మెగా ఫ్యాన్స్ ట్రోలింగ్ మామూలుగా అయితే లేదు. మ్యాచ్ చూస్తున్నారా పోరంబోకు ఏ కొడకల్లారా. ఇక్కడ ఎంబి మరియు ఏఏ అనే అక్షరాలు క్యాపిటల్ లెటర్స్లో హైలైట్ అయి ఉన్నాయి. వాటి అర్థం తెలియదు. అలాగే మిడిల్ ఫింగర్ బొమ్మ ఒకటి కనబడుతోంది, దాని అర్థం కూడా తెలియదు. వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఈ మొత్తం ఎపిసోడ్ ద్వారా ఒక కన్క్లూజన్కి మాత్రం మనం రావచ్చు. అది ఏమిటంటే చిరంజీవి గారు ఎంకరేజ్మెంట్ ఇచ్చారంటే వాళ్ళు కనీ విని ఎరుగని అద్భుతాలు సృష్టిస్తారన్నమాట.